హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కెరీర్ గైడ్. మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ లక్ష్మి గారు. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మన ఇండియా స్టూడెంట్స్ కొందరు ప్రాస్టిట్యూషన్ కేసులో పట్టుబడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఇప్పుడు డిఫరెన్స్ ఇండియాకు యుఎస్కు డిఫరెన్స్ ఉందండి. అది ఏంటంటే స్టింగ్ ఆపరేషన్స్ అంటారు అన్నట్టు. ఇండియాలో ఏంటంటే స్టింగ్ ఆపరేషన్స్ కొద్దిగా లీగాలిటీ లేదు, ఇల్లీగల్ అన్నట్టు. నాకు తెలిసినంత మటుకు, నేను అంత ఇండియాలో ఎక్స్పర్ట్ కాదు, కానీ యుఎస్లో స్టింగ్ ఆపరేషన్స్ అంటారు వీటిని. అంటే స్టింగ్ ఆపరేషన్స్ అంటే ఏం చేస్తారంటే, ఒక లేడీ పోలీస్ ఆఫీసరు వ్యభిచారి మాదిరి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. చేసిన తర్వాత వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ లేడీ ఆఫీసరే, నేను వ్యభిచారం చేయడానికి రెడీ ఉన్న నీతోటి నాకు ఇన్ని డబ్బులు ఇచ్చేసేయి అని ఎక్స్ప్లిసిట్గా వీళ్ళు మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత వీళ్ళు అక్కడ పోయి డబ్బులు ఎక్స్చేంజ్ చేసే టైంకు అక్కడనే పోలీసు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అక్కడ అరెస్ట్ చేస్తారు. దాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటాం మేము. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసినంత వరకు, నేను పెద్ద నాలెడ్జ్ నాకు తక్కువ ఇక్కడ లా గురించి, కానీ ఇండియాలో ఏంటంటే స్టింగ్ ఆపరేషన్ అంటే దాన్ని ఎంట్రాప్మెంట్ అంటే వాళ్ళని ట్రాప్ చేసిండ్రు, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేకుండే కమిట్ కావడానికి మీరే ట్రాప్ చేసిండ్రు కాబట్టి అటువంటి ఆపరేషన్స్ మీద రెస్ట్రిక్షన్ సుప్రీంకోర్టు పెట్టింది. మా దగ్గర యుఎస్లో అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో అట్లా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడి అక్కడికి పోయి ఆ అమ్మాయితోటి లేడీ పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంట్రాప్ అయిన తర్వాత వాళ్ళని పట్టుకొని కేసు పెడతారంటే. అయితే ఇటువంటి ఈ మధ్యలో బాగానే విన్నాను, అంటే కొన్ని విన్నాను ఈ మధ్యలో, అంటే బాగానే అన్నాను, కొన్ని విన్నాను, కొన్ని కేసులు అయినాయి డల్లాస్లో కానీ కొన్ని డిఫరెంట్ లొకేషన్లు అయినాయి. దీన్ని స్టింగ్ ఆపరేషన్ కింద పట్టుబడిందేనండి ఇటువంటి. మరి దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? వాళ్ళ లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? అవునండి. ఇప్పుడు ఇట్లా ప్రాస్టిట్యూషన్, సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అంటాం మేము అక్కడ. ఇటువంటి వాటిలో పట్టుబడితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంబ్రాస్మెంట్ పెద్దగా ఉంటుందండి. వాళ్ళ ఫోటోలు మొత్తం పబ్లిష్ చేసి పడేస్తారు. మొత్తం అన్ని ఛానల్స్లో వచ్చేస్తాయి. మన ఇండియన్ ఛానల్ కూడా బాగానే పబ్లిష్ చేస్తే ఆ ఫోటోలు అన్ని పబ్లిక్గా డిస్ప్లే చేస్తారు. అది మెయిన్ పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళకు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారంటే వాటి మీద ఏమంటే బెయిల్ వస్తుంది, వాళ్ళకు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు, ప్రొబేషన్ ఇస్తారంటే ఒక 6 months ప్రొబేషన్, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయనని మాదిరి వీళ్ళు గ్యారంటీ ఇస్తే ఆ తర్వాత 6 months ప్రొబేషన్ తర్వాత అంటే జైల్లో కూర్చోరు, బయటనే ఉంటారు. వాళ్ళ పని స్టూడెంట్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకునేటోళ్ళు జాబ్ చేసుకోవచ్చు. ఆ ప్రొబేషన్ అయిపోయిన తర్వాత కేసు డిస్మిస్ అవుతుందండి. డిస్మిస్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్టాంపింగ్ వచ్చినప్పుడు, ఇక్కడ ఇండియాకి మళ్ళీ స్టాంపింగ్ వస్తున్నది కదండి, మళ్ళీ H1 కానీ H1 ఎక్స్టెన్షన్ కానీ స్టాంపింగ్ వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ క్వశ్చన్ చేస్తారు అన్నట్టు. కానీ దానివల్ల పెద్ద వీసాలు రిజెక్ట్ ఏం కావు, కానీ పెద్ద ఎంబ్రాస్మెంట్, పెద్ద ప్రాబ్లం ఉంటుంది. తర్వాత డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ పోకుండా కూడా వీసా ఇస్తారు ఇక్కడ నార్మల్గా. అటువంటి వాటి ఎలిజిబిలిటీ వీళ్ళకు ఉండదు. వాళ్ళు పోయినప్పుడు ఇంటర్వ్యూకి పోయి ఇంటర్వ్యూలో మొత్తం క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి తర్వాత వాళ్ళకు వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిజెక్ట్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్లో అయిన తర్వాత. ఆ తర్వాత వీళ్ళు గ్రీన్ కార్డుకు పోయినప్పుడు కూడా ఆ గ్రీన్ కార్డులో కూడా ఆ డీటెయిల్స్ అనేది మొత్తం ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారంటే గ్రీన్ కార్డులో కూడా నార్మల్గా 80% ఆఫ్ ది పీపుల్ ఇంటర్వ్యూ చేయకుండానే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇది వాళ్ళ టైం వచ్చినప్పుడు. ఇటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారండి. ఇది నార్మల్ ప్రాస్టిట్యూషన్లో దొరికిన వాళ్ళకు ఇది ప్రాసెస్ అండి. ఆ తర్వాత అండర్ ఏజ్ ప్రాస్టిట్యూషన్ సొలిసిటేషన్ ఈజ్ వెరీ బిగ్ క్రైమ్ అన్నట్టు అక్కడ యుఎస్లో. ఇక్కడ కూడా బిగ్ క్రైమ్. అంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇందులో నాకు 15 ఏళ్ళే అని చెప్తుంది అన్నట్టు, ఫోన్లో చెప్తుంది అన్నట్టు నాకు 15 ఏళ్ళే అని చెప్పి, ఒకవేళ ఇతను చెప్పిన తర్వాత కూడా ఆయన రెడీ అయ్యి డబ్బులు ఇచ్చడానికి రెడీ అయ్యి పోతే అది మేజర్ క్రైమ్ అండి అది అక్కడ. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టి తర్వాత డిపోర్ట్ చేస్తారంటే అటువంటి వాళ్ళను. ఎబో ఏజ్ అయితేనేమో నార్మల్గా ప్రొబేషన్ వస్తుంది, అంటే బెయిల్ వస్తుంది, ప్రొబేషన్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు F1 అంటే స్టూడెంట్స్ కంటిన్యూ కావచ్చు, వర్క్ పెట్టండి. కానీ అండర్ ఏజ్ అయితే మాత్రం జైల్లో పెట్టేసి ఆ తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేస్తారంటే వాళ్ళకు. కానీ అది ఒక రకమైన ట్రాప్ కదా మరి.
అది తప్పు కదా, వాళ్ళు చేసే తప్పు కదా. ఎవరు చేసే తప్పు అంటారు? వాళ్ళు కాల్ చేసి లేదండి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసిన ఇంటర్నెట్ లో వీళ్ళు ఎందుకు పోవాలి, వీళ్ళు ఎందుకు కాల్ చేయాలి వాళ్ళకు? అంటే ఇప్పుడు చీరలు అమ్ముతా అన్న ప్రతి చీరలు అమ్ముతా అన్న మీరు పోయి చీరలు అమ్ముతా అంటే మీరు పోయి ప్రతిదాన్ని కొంటానరా? అంటే మీకు ఇష్టం ఉండి ఆ చీర నచ్చుతూనే కదా మీరు పోయింది. చీరలు అమ్ముతారని ఎన్ని అడ్వర్టైజ్మెంట్ రావండి, అన్ని చీరలు మీరు కాల్ చేస్తానరా? ఏ చీర అయితే మీకు నచ్చిందో అంటే మీకు నచ్చితేనే మీరు కాల్ చేసినట్టు కదా, లేకపోతే ఎందుకు కాల్ చేస్తారు మీరు? అలా తప్పిదం నా లెక్క ప్రకారం అయితే తప్పిదం ఉంది వీళ్ళది. వీళ్ళ ఆ ఇంట్రెస్ట్ ఏదైతే డబ్బులతోటి సెక్స్ కొనడం అన్నది ఇల్లీగల్, ఇట్స్ అ క్రైమ్. ఇట్స్ అ క్రైమ్ ఇన్ ఇండియా, ఇట్స్ అ క్రైమ్ ఇన్ యుఎస్ఏ. వీళ్ళకి తెలియదా మాట? తెలిసేగా చేసింది, డబ్బులు ఇచ్చి సెక్స్ కొనడం అన్నది తప్పని అన్నప్పుడు వీళ్ళు కాల్ చేసి మళ్ళీ తర్వాత కాల్లో కూడా ఎక్స్ప్లిసిట్గా వీళ్ళు మాట్లాడతారు వాళ్ళతోటి. మరి నేను డబ్బులు ఇస్తా, మరి ఈ పని అన్ని మొత్తం మాట్లాడి క్లియర్గా మాట్లాడిన తర్వాతనే వాళ్ళని అక్కడికి పిలుస్తారు. వాళ్ళు ఏదైనా నేను వచ్చి నీ ఇంజక్షన్ తీసుకొని పోతా అంటే వీడు పోతాడా మనోడు? సో వీడు తప్పు అయ్యి ఇంటెన్షన్ ఉండే అక్కడ పోయి అక్కడ ఆ ఇంటెన్షన్ తోటి పోయింది కాబట్టి దాన్ని సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అంటారండి. సో అంటే మీరు ప్రాస్టిట్యూషన్కు మీరు రెడీ అయ్యారు కాబట్టి దాన్ని సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అంటారు. అది క్రైమ్ పోయినారు కాబట్టి అప్పుడు కరెక్ట్ చేస్తారు. అయితే ఇండియాలో ఏంటంటే దాన్ని ఎంట్రాప్మెంట్ అంటారు, కానీ మేము అనం ఎంట్రాప్మెంట్. మీరు ఇప్పుడు ప్లాట్లు అమ్ముతాను 100 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ప్రతి ప్లాట్కి పోతామా? అదే శంకరపల్లి మనకు కావాలనుకుంటే శంకరపల్లిలో పోతాం, అంతే కదా, వేరే దగ్గర చేసుకోం. అలాగే ఇది వీనికి ఇంట్రెస్ట్ ఉండి పోయింది తప్పితే, ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు కాల్ చేస్తాడు వాడు? కాల్ చేసిండు, కాల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు కన్వర్జేషన్స్. పోలీస్ ఆఫీసరు ఈయన కన్వర్జేషన్ ఉంటుంది, మరి ఎందుకు, ఎంత, ఎన్ని డబ్బులు, అవన్నీ డీటెయిల్ మాట్లాడుకుంటారు వీళ్ళు. మాట్లాడుకున్న తర్వాతనే అక్కడికి పోతారు వీళ్ళు. పోయిన తర్వాత అక్కడ వీళ్ళు డబ్బులు ఇచ్చి ఎక్స్చేంజ్ చేసే దగ్గర అరెస్ట్ చేస్తారు. మరి ఇలాంటి స్కామ్స్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ట్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మన ఈ ఛానల్ వాచ్ చేయాలండి. ఫస్ట్ ఇల్లీగల్ మెథడ్స్ ఎటువంటివి కూడా మీరు కళలో కూడా కనొద్దు. ఎందుకంటే యుఎస్ అన్నది రూల్ ఆఫ్ లా కంట్రీ. అక్కడ ఇంజనీర్లు, ఇక్కడ ఇండియాలో ఇంజనీర్లు లేరా? ఉన్నారు, మంచి ఇంజనీర్లు ఉన్నారు. ఇక్కడ ఇంజనీర్లు అందరూ అక్కడ పోతున్నారు. ఇండియాలో డాక్టర్లు లేరా? డాక్టర్ ఉన్నారు. కానీ యుఎస్కి ఎందుకు పోతున్నారు వీళ్ళందరూ? యుఎస్కే మీరందరూ ఎందుకు పోతున్నారు అంటే యుఎస్ అన్నది రూల్ ఆఫ్ లా ప్రకారం ఫంక్షన్ అవుతుంది కాబట్టి మీరు అక్కడికి పోతున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి మీరు ట్రై చేస్తే మీరు బొక్కలో పడతారు తప్పితే యుఎస్కి ఏమీ కాదు, మీరు బొక్కలో పోవడం ఖచ్చితం. సో అటువంటి ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా యుఎస్కి పోకూడదు, అటువంటి ఇంటెన్షన్ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మీరు ఈహా టీవీ రెగ్యులర్గా క్యారియర్ గైడ్ వాచ్ చేయండి. మీకు ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏవి చెయ్యాలి ఏవి చెయ్యొద్దు అన్నది మేము డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాం. సో మాకు క్యారియర్, మీరు యూఎస్లో ఉండి స్టూడెంట్ వీసా మీద కానీ వర్క్ వీసా మీద ఉంటే మాత్రం రెగ్యులర్గా మా ఈహా టీవీ క్యారియర్ గైడ్ వాచ్ చేయండి, మేము అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఎస్. అండ్ సార్ నేను విన్నది ఏంటంటే ఈ టాపిక్ కాకుండా ఈ డ్రగ్స్, గంజాయి ఇవి కూడా ఉన్నాయి కదా, వీటిలో కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది. అంటే అక్కడ లీగల్ అంటున్నారు కానీ మళ్ళీ వాటిని తీసుకున్నాక మళ్ళీ ఇల్లీగల్ అని చెప్పి అంటున్నారు. అసలు ఏంటిది, ఎక్కడ లీగల్ ఎక్కడ ఇల్లీగల్ ఆ గంజాయి డ్రగ్స్ అనేవి? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యుఎస్ కాన్స్టిట్యూషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉందండి. మనది యుఎస్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటారు, అక్కడ కంప్లీట్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. అంటే ప్రతి స్టేట్కు ఇండిపెండెన్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తుంది. అదే మనం ఇంగ్లాండ్ అనుకోండి, యూనిటరీ గవర్నమెంట్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉండదు. మన అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు చాలా ఇంటెన్షన్స్ పెట్టుకొని మన ఇండియన్ను దాన్ని ఫెడరల్ గవర్నమెంట్గా పెట్టలే, యూనిటరీ గవర్నమెంట్గా పెట్టలే, మధ్యలో పెట్టిండి అన్నట్టు. సో యుఎస్లో మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ అంటే స్టేట్స్కు అథారిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపుగా 10 స్టేట్స్లో మీకు సింపుల్గా చెప్పాలంటే గంజాయి లీగల్. అంటే మీరు ఇప్పుడు నార్మల్గా బీర్ షాప్లో పోయి బీర్ కొనుక్కొని తాగుతాం కదా మనం, ఆ తీరుగా గంజాయి షాపులు ఉంటాయండి అక్కడ. పొయ్యి డబ్బులు ఇచ్చి తీసుకొని తాగొచ్చు. అటువంటి షాపులు మీకు ఒక 10 స్టేట్లో లీగల్ అక్కడ. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇది స్టేట్కి వచ్చే మట్టుకేమో లీగల్, సెంట్రల్కు అంటే ఫెడరల్ గవర్నమెంట్కి వచ్చే మట్టుకు ఇల్లీగల్. దానివల్ల ఏమవుతుందంటే
స్టేట్ గవర్నమెంట్ వాడేమో ఏమన్నాడు, వాడు పోయి ఏది కొలరాడో లాంటి స్టేట్ ఉందండి, లేదా అంటే ఒరిగన్ లాంటి స్టేట్ ఉన్నది, వాడు గంజాయి దుకాణాలు ఆడుంటాయి, ఆడ పోయి మన డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టాలి, అదొకటి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టగానే వాడు గంజాయి అమ్ముతాడు, తాగొచ్చు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేవాటికి ఇట్స్ ఇల్లీగల్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటాం మేము, ఫెడరల్ గవర్నమెంట్ యుఎస్ సిటిజన్స్ మీద పెద్ద దాన్ని ఇంప్లిమెంట్ చేయదు. అయితే మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ కానీ అక్కడ స్టూడెంట్ వీసా మీద H1 వీసా వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే ఈ కొలరాడో కానీ ఒరిగన్ కానీ కాలిఫోర్నియా కొన్ని ప్లేసెస్లో కానీ కొన్ని గంజాయి కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఎ క్రైమ్ అకార్డింగ్ టు ద ఫెడరల్ లా, అంటే యుఎస్ గవర్నమెంట్ ప్రకారం క్రైమ్. ఇది ఇమిగ్రేషన్కు పెద్ద క్రైమ్ ఇటువంటి. సో మీరు అటువంటి ఆలోచనలే పోకండి. వాడు ఏమంటాడంటే కొలరాడో అటువంటి స్టేట్లో పోతే వాడు అంటాడు, మీరు మా దగ్గర రానక్కర్లేదు సార్, మాకు ఫోన్ చేయండి, మీకు పిజ్జా డెలివరీ చేసినట్టు మీకు గంజాయి డెలివరీ చేస్తా అంటాడు వాడు. ఓకే. మనోళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రాప్లో పడి ఏం చేస్తారంటే ఆ గంజాయి డెలివరీ తీసుకొచ్చి తాగినప్పుడు ఏమైందంటే వీళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అయిన రిజిస్టర్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే మనోడు ఇక్కడి నుంచి ఫ్లైట్లు తీసుకొని యూఎస్ పోయేటప్పుడు వాళ్ళని ఎయిర్పోర్ట్లో పట్టుకొని డిపోర్ట్ చేస్తారు. సో మీరు ఇటువంటి అస్సలే చేయకూడదు. మీరు ఇటువంటి ఆ కొద్దిగా బార్డర్ లైన్ ఏదైతే గ్రే ఏరియా ఉన్నదో అది మీరు అర్థం చేసుకోకండి. గంజాయి అన్నది లీగల్ కాదు. అకార్డింగ్ టు ద యుఎస్ లా ఇట్ ఈస్ నాట్ లీగల్. మీకు కొలరాడోలో ఇల్లీగల్ కావచ్చు, కాలిఫోర్నియా లేవచ్చు, కానీ ఇమిగ్రేషన్ పర్పస్కి వచ్చే మటుకు మాత్రం మీకు లీగల్ కాదు. వాళ్ళు ఇటువంటి యుఎస్ సిటిజన్స్ మీద ఇంప్లిమెంట్ చేయరు, వాళ్ళని ఏం డిపోర్ట్ చేయరు వచ్చేటప్పుడు. ఓకే, చేస్తారో చేయరో మీకు అది అనవసరం. ఇప్పుడు మీరు మాత్రం స్టూడెంట్ వీసా మీద ఉన్నారు, మీరు మాత్రం H1 మీద ఉన్నారు, మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మీద కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఇది. గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చి వాళ్ళు మ్యారిజానా తీసుకుంటే వాళ్ళు సిటిజన్షిప్ డినై చేస్తారు, గ్రీన్ కార్డ్ కూడా క్యాన్సిల్ చేస్తారు వాళ్ళకు. సో ఇటువంటి కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొలరాడో స్టేట్ కానీ, తర్వాత కాలిఫోర్నియా కానీ, పోర్ట్లాండ్ కానీ, ఒరిగన్ కానీ ఇటువంటి స్టేట్స్ ఏమంటారు, మీరు మంచి పిజ్జా డెలివరీ చేసినట్టు పిజ్జా చేసుకోవచ్చు, మీరు వచ్చి ఇస్తాను వాళ్ళు అంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అంటే ఫెడరల్ గవర్నమెంట్ ప్రకారం లీగల్ కాదు. ఓకే. సో చిన్న స్టేట్స్లో లీగల్ అవ్వచ్చు కానీ పెద్దగా వచ్చేసరికి అది లీగల్ కాదు. చిన్న పెద్ద స్టేట్ అనే ఏం లేదండి. చిన్న పెద్ద స్టేట్, కాలిఫోర్నియా బిగ్గెస్ట్ స్టేట్. మన మొత్తం మన దగ్గర ఉత్తరప్రదేశ్ లాంటి ఎట్లా కాలిఫోర్నియా అనేది పాపులేషన్ వైజ్ బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అక్కడ లీగల్ కొన్ని ప్లేస్లో కాలిఫోర్నియాలో. అక్కడ పోయి మీరు గంజాయి పోయి మన బీర్ తాగినట్టే కొనుక్కొని తాగొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేవాటికి ఇల్లీగల్ అది. అంటే ఇవి ఇమిగ్రేషన్ మీద ఎన్ఫోర్స్ అవుతాయి. అంటే మీరు రేపు H1కి ఇబ్బంది అవుద్ది, గ్రీన్ కార్డ్ ఇబ్బంది అవుద్ది, H1 ఎక్స్టెన్షన్స్కి ఇబ్బంది అవుతుంది, H4కి ఇబ్బంది అవుద్ది. మీరు ఇండియాకి వచ్చి మళ్ళీ వెనకకు రావాలంటే వాడు వనికిస్తుంది. అయితే ఇంట్లో కూడా ఏంటంటే మనం నార్మల్గా ఇక్కడ బీరు కొనుక్కున్నాం అనుకోండి, ఎట్లా కొనుక్కుంటాం బీరు, ఆడ పోయిన ఆయన ఒక బీరు ఇరా అంటాం, వాడు ఏదో చెప్తాడు 200 300 ఏదో చెప్తాడు, మనం బీరు ఇచ్చి పోయి తాగుతాం. అక్కడ గంజాయి కొంటప్పుడు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టాలి. వాడు ఏం చేస్తాడంటే డ్రైవింగ్ లైసెన్స్ స్కాన్ చేస్తాడు, ఆ చక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. ఇది మీకు తెలియదు. వీడు ఏమనుకుంటాడు, ఇది మంచిగా ఉంటుంది కదా. ఇట్లా ఏదైతే నేను కొలరాడో అయితే పిజ్జా కనుక డెలివరీ చేసినట్టయితే డెలివరీ చేస్తారో, పిజ్జా డెలివరీ చేసినట్టయితే గంజాయి డెలివరీ చేస్తాడు, వాడు దాన్ని కూడా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి స్ట్రాప్ చేస్తాడు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోద్ది, చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ పోద్ది, ఫెడరల్ గవర్నమెంట్ పోతుంది. ఈడేం చేస్తాడు, రీసెంట్గా కొన్ని ట్రిప్స్ ఎట్లా అయినంటే మన వాళ్ళు జనాలు కొందరు ఖతార్ పోయినారు, వరల్డ్ కప్ మంచిగా గ్రూప్ 4-5 మంది పోరగాళ్ళు కలిసి యూఎస్ నుంచి ఖతార్ పోయినారు, మంచిగా వరల్డ్ కప్ చూసి మంచిగా మెస్సీ ఫైనల్ చూసి వెనక్కి వస్తాను. వీళ్ళు 4 కూడా గంజాయి షాప్ పోయి గంజాయి కొనుక్కున్నట్టు ఉన్నదని ఆ నక్కనే ఖతార్ని డినై చేసి వెనక పంపించేసి. సో ఇటువంటి వాటిలల్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. ఇవన్నీ కొద్దిగా ఇంట్రికేట్ లీగల్ మ్యాటర్స్, అంత ఈజీగా అర్థమే కాదు. అందుకోసం ఏంటంటే ఇటువంటి వాటన్నీ మీరు కనుక్కోవాలంటే మా హీఆర్ టీవీ రెగ్యులర్గా వాచ్ చేస్తే మీకు ఇటువంటి టాపిక్స్ మీకు కవర్ చేస్తాను, ఏది లీగల్ కాదన్నది. అంటే ఇప్పుడు నేను గంజాయి ఇల్లీగల్ అన్నా కానీ బీర్ తాగడం ఇల్లీగల్ అనలే. ఇంట్లో కూర్చొని తీసుకొచ్చి బీర్ తాగడం ఇల్లీగల్ కాదు, తప్పకుండా కాదు, తాగొచ్చు, అదేమంటలేను. తాగి డ్రైవ్ చేయడం అన్నది ఇల్లీగల్, కానీ ఇంట్లో కూర్చొని తాగడం అన్నది ఇల్లీగల్ ఏమీ కాదు అక్కడ. కానీ గంజాయి అన్నది మాత్రం
లేదా ఇటువంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఇల్లీగల్. మీరు వాటిలలో ఇన్వాల్వ్ కాకండి. సార్ మీరేమో ఒకసారి ఇల్లీగల్ అంటున్నారు, ఇంకొకసారి లీగల్ అంటున్నారు. అన్ని మాటలు మీరే చెప్తున్నారు. మరి ఏది నమ్మాలి? మా ప్రేక్షకులకు క్లియర్గా ఒకసారి చెప్పండి. ఇల్లీగల్ అండి, కంప్లీట్ ఇల్లీగల్. గంజాయి అన్నది ఇల్లీగల్, అసలు మొత్తానికి ఇల్లీగల్. మన ఇండియన్స్ ఎవ్వరు కూడా దాన్ని ముట్టొద్దు, దగ్గర పోవచ్చు, చూడొద్దు. వాటి స్టాక్స్ కూడా అమ్ముతారండి మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో. అవి కూడా కొనొద్దు. స్టాక్ మార్కెట్లో పోయి స్టాక్ కూడా కొనొద్దు. అటువంటి అన్ని ఇల్లీగలే. అటువంటి మనకు వర్తించే మటుకు మాత్రం ఇది కంప్లీట్ ఇల్లీగల్. ఓకే. సో ఆల్రెడీ అలాంటి సమస్యల్లో చిక్కుకొని ఉంటే వాళ్ళు బయటకు రావడం ఎలా? ఏమైనా లీగల్ ప్రాసెస్ ఏమైనా ఉన్నాయా మన వాళ్ళకి? అవునండి, దానికి ఫస్ట్ లాయర్ తోటి కన్సల్ట్ చేయాలండి. లాయర్ తోటి కన్సల్ట్ చేసినా కూడా కొన్ని ఇన్సిడెంట్స్లో మేము బెటర్ చేయగలుగుతాం వాళ్ళని, కొన్ని ఇన్సిడెంట్లో బెటర్ చేయలేము. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా ఇటువంటి వాటిల్లో ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే యుఎస్ నుంచి బయటికి పోకపోతే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ అప్పుడు కానీ, సిటిజన్షిప్ ఇంటర్వ్యూ అప్పుడు కానీ మేము కొద్దిగా హెల్ప్ చేయగలుగుతాం. అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళు తీసుకుపోయి ఇంటర్వ్యూలో ఏం చెప్తామంటే, అరే నాయనా నువ్వు నోరు మూసుకో, ఏం మాట్లాడకు. వాడు క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పంటే, నేను ఏదైతే లీగలో అంత మటుకే చేసినా కానీ అంతకన్నా ఎక్కువ ఏమి చేయలేదు. వాడు అడుగుతాడు గంజాయిగా ఉన్నావా అంటే ఆన్సర్ చెప్పకు, ఇదే మాట చెప్తా ఉండు, మన అరిగిపోయిన రికార్డ్ మాదిరి చెప్తా ఉండు అని చెప్తాం అన్నట్టు. ఎందుకంటే వాడు గంజాయి కొనలేదంటే తప్పు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది. ఏది వీడు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ పోయి ఆడ కొన్నట్టుగా మొత్తం రిజిస్ట్రేషన్ ఉంది. కొనలేదంటే తప్పు, కొన్నా అంటే తప్పు, తీసుకున్నా అంటే తప్పు, తీసుకోలేదంటే తప్పు. సో అందుకోసం ఏం చేస్తానంటే, నేను ఏదైతే కొలరాడో స్టేట్లో ఏందనుకోండి ఇన్స్టెంట్, కొలరాడో స్టేట్లో ఏదైతే లీగలో అదే చేసినా అని దాన్ని రిపీట్ చేయమని చెప్తాం అన్నట్టు. అటువంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా మేము వాళ్ళని బయటకు తీసుకురాగలుగుతాము. కాకపోతే ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే కౌన్సిలేట్ కనుక ట్రావెల్ చేసి వీసాకు పోయిన అనుకోండి, ఆడ మేము ఉండం, లాయర్లో ఉండం. అప్పుడు కథం వాడికి మళ్ళీ రాలేడు. లేదా వాడు ఎయిర్పోర్ట్ కౌన్సిలేట్లో కాకుండా మళ్ళీ తర్వాత ఫ్లైట్ ఎక్కి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో మేము ఉండం, మేము ఉండే ఛాన్స్ లేదన్నట్టు, ఆడ పోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇటువంటివన్నీ ఒకవేళ ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయితే మీరు మొదలే లాయర్ తోటి కన్సల్ట్ చేసి వాళ్ళతో ఏం చేయాలన్నది మీరు చూసుకోవచ్చు. ఇంకా మీ డాడీకి మెర్సిడీస్ కార్ ఉంది, నేను ఇండియా పోయి అక్కడే లగ్జరీ ఉంటా అనుకోండి, అది మీ ఇష్టం, మేమేం చేయలేము దానికి. ఎందుకంటే మేము ఇమిగ్రేషన్ లాయర్స్, అక్కడ ఉండటానికి, అక్కడ గ్రీన్ కార్డ్ రావడానికి, అక్కడ H1 ఉండటానికి హెల్ప్ చేస్తాం. కానీ మీరు వచ్చి ఇక్కడికి వచ్చి BMW IAS తీరటానికి మా హెల్ప్ అవసరం లేదు మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఈహా ప్రేక్షకులకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చాలా క్లియర్గా చెప్పారు ఈ డ్రగ్స్ గంజాయి టాపిక్ మీద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ లక్ష్మి గారు. అండ్ ఈ టాపిక్ చూసారు కదా, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు రాహుల్ రెడ్డి గారు కెరీర్ గైడ్ ఎపిసోడ్లో చెప్పారు. ఇలాంటివి చాలా ఎపిసోడ్స్ చేసాం. సో చూస్తూనే ఉండండి ఈహా టీవీ. థ్యాంక్స్ అండి.